హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఇప్పుడైతే నేను మల్లికార్జున స్వామి బోనాల ఎలా చేస్తారు, ఏంటి అసలు ఆ దేవుడి ప్రత్యేకత ఏంటి అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చూసేయండి. బోనాల వారం అంటే షష్ఠి అమావాస్య ప్రారంభమైన రోజు నుంచి బోనాలు నిర్వహిస్తారు. అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఇంటి వద్దనే బోనాలు నిర్వహిస్తారు. బోనాలు నిర్వహించే తిరుగువారం అయ్యే వరకు ఇంట్లోని వారు పాలు, పెరుగు, టీ ముట్టుకోరు. ఇంట్లో ఉన్న ఆవులు, బర్రెలు ఉన్నవారైతే వాటి పాలను మడికట్టి పితుకుతారు. అలాగే ఆ పితికిన పాలని మట్టి పొయ్యిల మీద కుండలో పోసి వేడి చేస్తారు. వాటి ద్వారా నెయ్యి తీసి దేవునికి సమర్పిస్తారు. మగవారు క్షౌరం చేసుకోరు, మందు మాంసానికి దూరంగా ఉంటారు. పొలంలో పండిన ధాన్యాన్ని తీసి బియ్యం పట్టించి వాటితో బోనం వండుతారు. నైవేద్యం పాయసాన్ని ఇత్తడి లేదా మట్టి పాత్రల్లోనే వండుతారు. వండిన బోనాలకు గంధం, పసుపు పూసి పూలతో అలంకరిస్తారు. దేవుడిని పెట్టే నైవేద్యం కోసం కూరగాయలతో కూరలు వండుతారు. పోపు వేయరు. ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోనే గద్దెలపైన మల్లన్న బోనాలను, ప్రతిమలను ఉంచుతారు. ప్రతిమల ముందు బోనాలని ఉంచి మొక్కులు చెల్లిస్తారు. ఇలా మొదటి వారం నియమాలతో ఉండి ఇంటి మల్లన్నకు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత శివమల్లన్న ఆలయానికి వెళ్ళి అక్కడ బోనాలు సమర్పిస్తారు. అది బుధవారాల్లో బోనాల సందడి ఉంటుంది. ఈ శివమల్లన్నకి భక్తి శ్రద్ధలతో పట్నాలు కూడా వేస్తారు. ఇంటిలో బోనాలు పోసి మొక్కులు చెల్లించుకున్న తర్వాత వారు తమ ఇంటి వద్దే కాకుండా ఆలయాల్లోనూ దేవుడి పట్నాలు, ఒగ్గు కథలు, శివమల్లన్న కళ్యాణం నిర్వహిస్తారు. 3 రోజులు 7 రోజులు కథలు చెప్పి పట్నాలు వేస్తారు. పట్నాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక నైపుణ్యం గల ఒగ్గు పూజారులను పసుపు, బియ్యం, పిండి, తంగేడు ఆకులతో తయారు చేసిన పచ్చపిండి, కుంకుమలను కలిపి రంగులను తయారు చేసుకుంటారు. పలకలో రంగులను నింపి వివిధ రూపాల్లో పట్నం వేస్తారు. స్వామివారి కళ్యాణం నాగవెల్లి ఘట్టాలను ఆవిష్కరించేలా తయారు చేస్తారు. మల్లన్న పట్నాలను కథను పట్టి 3 నుంచి 7 రోజుల వరకు నిర్వహిస్తారు. స్వామివారి ప్రతిమలను మూటగట్టి తలపై పెట్టుకొని పిల్లన గ్రోవి, డమరుకం వాయిద్యాల నడుమ గోదావరి పుణ్యస్థానానికి వెళ్ళి గోదావరిలో ప్రతిమలను శుభ్రం చేసి అక్కడనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి వచ్చి అలంకరించిన కుండలను డోలు వాయిద్యాల నడుమ ఆటపాటలతో పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి కొత్త గంపలో పుట్ట బంగారంని తీసుకొస్తారు. ఆ పుట్ట బంగారం తీసుకొచ్చి దేవుడి స్వామివారి గద్దెలను తయారు చేస్తారు. పుట్టమట్టిని తడిపి నేలపై అలికి దానిపై పట్నం వేస్తారు. పట్నంపై స్వామివారి ప్రతిమలను ఉంచి మల్లికార్జునుడి వివాహ కథగా చెప్తారు. కథతో పాటు అక్కడే కళ్యాణం నిర్వహిస్తారు. కథ పూర్తయిన తర్వాత నాగవెల్లి పట్నం వేసి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణలోని ఓరుగల్లు ప్రాంతాన్నేలిన కాకతీయ రాజులు శివభక్తి పారాయణులు. వారు పరమశివుని ఆరాధించడమే గాక శివుని పట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు. వారు నిర్మించిన రామప్ప, 1000 స్తంభాల గుడి, అలా చాలా ప్రసిద్ధ దేవాలయాలు మన వరంగల్ జిల్లాలోనైతే చూడొచ్చు. అలాంటి దేవాలయాల్లో కొమరవెల్లి ఒకటి. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చిందని, కాలక్రమేణా అది కుమరవెల్లిగా అయిందంటారు. పరమశివుని ఇక్కడ తన భక్తులు కాపాడడానికి వీర శైవ మతాధికారులైన మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు సుతుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువుంటాడని నమ్ముతారు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివుడికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరుల యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామివారికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడింది. శివుడి ప్రతిరూపమైన మల్లన్న స్వామికి
భక్తి శ్రద్ధలతో ఎంతో బాగా షష్ఠి బోనాలు అయితే నిర్వహిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.